ఎంతకాలం దేవుడు ఉన్నాడు నా పక్షాన, బయటికి వెళ్ళేటప్పుడు నీ కృప నాకు తోడుగా ఉంటుందని వాక్యం చదువుకుని వెళ్ళావు, చక్కటి పాట పాడావు, కృపయే నాకు ఆధారం అని భక్తుడే అంటున్నాడు. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. దేవుడు నిన్ను విడిచిపెడితే మొదటిగా నీకు వచ్చేది ఏంటంటే అవమానం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట జాగ్రత్త. ఎంతకాలం సంబరపడిపోయావు, ఇప్పుడు నేర్చుకోవాలి. నీ పిల్లలకి నేర్పుతావుగా, అరే అటు ఎలమాక, ఇటు వెళితే ఏంటి మంచి చెప్పావు, ఇటు వెళితే ఏంటి చెడు, తెలుసుకోకపోతే ఎట్లా? తెలుసుకుంటే సరి చేసుకుంటావు, సరిదిద్దుకుంటావు. ఈరోజు ఆ మాటలు తెలియగా బుట్టలో పడింది ఏదేను వనంలో. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇదిగో ఈ పండు తినొద్దు, తింటే మీరు నిశ్చయముగా చస్తారు చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత కూడా మాట వినలేని జనాంగం అది. ఈ 2024 ఈ మొదటి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడే నిన్ను వదిలేస్తే నీ ప్రత్యేకం కావాలి. ఆయన నిన్ను విడిచిపెడితే మొదటిగా నీకు కలిగేది అవమానం. భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. దేవుడు నిన్ను విడిచిపెడితే నీ బ్రతుకొత్త అవమానమే. జాగ్రత్త. మరి ఇప్పుడైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా అసలుకి దేవునితో ఎలా జీవించాలి, ఎలా సాగాలి అని నేర్చుకోకపోతే ఎట్లా? ఈరోజు నీ కుటుంబంలో కొంతమంది నీతో లేకపోతే కలవరపడుతున్నావు. నీ అనుకున్న రక్త సంబంధంలో నిన్ను విడిచి దూరం అయితే కంటికి కన్నీరు కారుస్తున్నావు. దేవుడే నిన్ను విడిచిపెడితే మొదటిగా కలిగేది ఏంటంటే అవమానం. దేవుడు నిన్ను విడిచిపెడితే నీ బ్రతుకులో అవమానమే మొత్తం. దేవుడు నిన్ను విడిచిపెడితే శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోజేస్తున్నావు. దేవుడు నిన్ను విడిచిపెడితే నీ బ్రతికంతా పారిపోవడం. దేవుడు నిన్ను విడిచిపెడితే ఎప్పుడు కూడా పారిపోయే బ్రతుకులేమవి. ధైర్యంగా నిలబడలేవు, నిబ్బరంగా జీవించలేవు. శ్రమ వచ్చినా పారిపోతావు, నింద వచ్చినా పారిపోతావు, అవమానం వచ్చినా పారిపోతావు. ఎందుకంటే దేవుడు నీతో లేడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. మరి ఈరోజు నేర్చుకోవాలి, దేవుడు నిన్ను విడిచిపెడితే మొదటిగా నీకు కలిగేది అవమానం. దేవుడు నిన్ను విడిచిపెడితే నీ బ్రతుకులో వచ్చేది ఏంటో తెలుసా? పారిపోవడమే. దేవా, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోజేస్తున్నావు. ఇంకా అంటాడు, మమ్మల్ని దూషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుతున్నారు. ఈ మాట దగ్గర రాదు. దూషించేవాళ్ళు ఎప్పుడూ మనతో ఉంటారండి. శత్రువు ఏమి నైట్కి శత్రువు ఏమి పుట్టడం. శత్రువులు ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళకి, కానీ ఎప్పుడు దోచుకోలేదు. శత్రువులు ఎప్పుడు దూషించారు. శత్రువు అనేవాడు ఎదుర్కొన్నప్పుడు వాడు దూషిస్తాడు, కానీ వాడు ఎప్పుడు దోచుకోలేదు. ఎందుకంటే దూచిన కత్తి చేత పట్టిన దూత ఎదురుగా నిలబడింది. దేవుడు మన పక్షాన ఉన్నాడు, అద్భుతం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడే నిన్ను విడిచిపెడితే, దేవుడే నీకు దూరంగా ఉంటే, ఇదిగో వెనుకకు నువ్వు పారిపోతావంట. దూషించు వారు ఇష్టం వచ్చినట్లు మిమ్మల్ని దోచుకుంటారంట. జాగ్రత్త. దేవుడే నిన్ను విడిచిపెడితే అవమానం. దేవుడే నిన్ను విడిచిపెడితే పారిపోయే బ్రతుకు. దేవుడే నిన్ను విడిచిపెడితే అందరూ వచ్చి దోచుకుంటారు నీ దగ్గర. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత మనకు ఒక ఆలోచన కలగాలి. ఇంతకాలం దేవుడు నీతో ఉండబట్టి అవమానానికి అప్పగించలేదు. ఎంతకాలం దేవుడు నీతో ఉండబట్టి పారిపోకుండా నిబ్బరంగా నిలబెట్టాడు. ఇంతకాలం దేవుడు నీతో ఉండబట్టే దోచుకునేవారు ఎంతమంది దండెత్తి వస్తున్నా కానీ ఎవరు దోచుకోకుండా తిరిగి వెళ్ళిపోయారు. మరి దేవుడే నిన్ను విడిచిపెడితే ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మన హృదయంలో ఒక భయం కలగాలి. దేవుడు
ఎటు వెళతావో తెలియదు, గమ్యం తెలియక, మార్గం తెలియక సాగిపోతావు. చెట్టుకొకరు పుట్టుకొకరు అనాథలుగా బ్రతుకుతారు. దేవుడే నిన్ను విడిచిపెడితే, దేవుడు నిన్ను విడిచిపెడితే అవమానం. దేవుడు నిన్ను విడిచిపెడితే పారిపోయే బ్రతుకు. దేవుడు నిన్ను విడిచిపెడితే అందరూ నిన్ను తోచుకుంటారు. దేవుడే నిన్ను విడిచిపెడితే చెదిరిపోతావు.